హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు సగ్గు బియ్యము అండ్ శనగబాళ్ళతో రెండిటితో కలిపి పాయసం ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. కొద్దిగా శనగబాడలు అనేది తీసుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగబాడలు ఇది నానబెట్టేసుకోవాలి. వాష్ చేసుకొని బియ్యమండి 1 కప్ ఆఫ్ సగ్గు బియ్యం తీసుకున్నాను. 2 వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక మనం ప్రిపరేషన్ అది చేసుకోవచ్చు. శనగబడలండి, శనగబడలు నానిపోయినాయండి. చూడండి, కట్ అయిపోతుంది. ఇలాగా ఇంకో గిన్నె తీసుకున్నాను. వేరే బౌల్లోకి బేడలు తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా. యాడ్ చేసుకొని ఇవి బాయిల్ చేసుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. ఇలా బాయిలింగ్కి పెట్టేసానండి. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. చూడండి, ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది. కానీ ఫస్ట్ మనకి బ్యాడల్ అనేది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనకి పప్పు అనేది ఉడికిపోయిందండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. సో మనం దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్న సబ్బియ్యం ఉంది కదా, సబ్బియ్యం అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక వాటర్లో ఈ సగ్గుబియ్యం అనేది బాయిల్ అవ్వాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. స్టిక్ అవ్వకుండా మనం బాయిల్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా దగ్గరుండి మనం మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అయిపోయినాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకొని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపు పాలలో బాయిల్ అవ్వాలి. షుగర్ యాడ్ చేసేసానండి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది. షుగర్ యాడ్ చేశాను. ఈ కప్ మైన్ తీసుకున్న కొద్దిగా మిగిలిచ్చాను. మిగతాదంతా షుగర్ యాడ్ చేసేసాను. అండ్ షుగర్ వేసుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇది నేను షుగర్ వేసాను. కొద్దిగా బాయిల్ అనేది అవ్వాలి. కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా బెల్లం యాడ్ చేసి మిక్స్ చేస్తాను. ఇలాచి పౌడర్ కొద్దిగా అండ్ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్ని నేను నెయ్యి వేసుకొని రోస్ట్ చేసేసుకున్నాను. అవన్నీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తురుముకొని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగాలండి. ఒక 5 మినిట్స్ ఉంటే మనకి శనగబాడలో సగ్గు బియ్యం పాయసం అనేది రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. పాయసం అనేది రెడీ అయిపోయింది. శనగబేడల సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంది. టేస్ట్ అనేది చూడండి, కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇంకా సర్వ్ చేసుకోవడం మనం సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంది. అండ్ ఈ సగ్గుబియ్యం పాయసం అనేది మనము సమ్మర్లో బాగా చేసుకోవచ్చు అండి. సమ్మర్లో కనుక చేసుకొని తిన్నామంటే మన బాడీలో ఉన్న హీట్ కూడా అంతా తగ్గిస్తుంది. అండ్ చాలా బాగుంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా, ఎండాకాలంలో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు హ్యాపీగా సగ్గుబియ్యం పాయసం చేసుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా పెట్టండి, హెల్తీ అండ్ చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.